కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఇవి ఈరోజైతే 77 రోజులవుతున్నాయి. 77 రోజులు టమాటా చెట్లయితే ఈ విధంగా ఉన్నాయి. టమాటా కాయలైతే మనకు పెరకాలి. మాగినాయి. అక్కడక్కడైతే మాగినకాయలు కనిపిస్తున్నాయి. టమాటా క్రేట్లు కూడా అయితే దించాము. రేపు 60, 70 అయితే కావచ్చు టమాటాలు అనుకుంటున్నాము అప్రాక్సిమేట్‌గా. ఎందుకంటే 4, 5 రోజులు లేట్ చేసాం కాబట్టి. రేపైతే కాయలు పెరికేదానికి ప్లాన్ చేస్తున్నాం. రేపైతే కాయలు పెరుకుతాం. మన్నాడైతే మదనపల్లికి కానీ, రేపైతే మొలకల చెరువుకైతే పెరికేదానికైతే ప్లాన్ చేస్తున్నాను. కాయలైతే రాలాయి అక్కడక్కడ చూడండి మీరు మా ఇంటి కాయలు. ఎందుకంటే లేట్ అయింది కాబట్టి రాలాయి. యాక్చువల్‌గా 72 రోజులకైతే పెరకాలి. ఇప్పుడు 77 రోజులు అయిపోయింది కాబట్టి కాయలైతే మా ఇంటి కాయలైతే రాలాయి. ఇది మామూలే. మా ఇంటికాయలు ఎండరాలితే రేపు అన్నీ మనం బాక్సుల్లో వేసుకుని ఎత్తుకొని వెళ్ళిపోతాం కాబట్టి సరిపోతుంది. చూద్దాం మా ఇంటికాయలు రేటు పోతాయా, పచ్చికాయలు రేటు పోతాయా అనేది నేను మీకు మన్నాడైతే అప్డేట్ ఇస్తాను. మన కాయలు ఆక్షన్ అయిపోయాక. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగండి. చూసుకోవచ్చు మీరు చెట్టుకి ఏమైనా రోగం ఉందా అని. కింద చెట్లు అయితే, కింద ఆకులు అయితే పసుపు కలర్లోకి అయితే వచ్చాయి చూడండి ఇక్కడ లాస్ట్. మామూలే, ఎందుకంటే వయసు అయిపోయింటుంది ఆ ఆకులకి, కింద ఆకులకి. దాన్ని ఎంత చేసినా కంట్రోల్ అయిపోయింది. ఎందుకంటే వయసు అయిపోయిన వాళ్ళకి మనం ఎంత చేసినా కూడా అంటే సహకరించదు కదా బాడీ. ఎలాగో ఇక్కడ కూడా అంత ఆకులు వయసు అయిపోయిన చెట్లకైతే ఏం చేయలేము. మనమైతే స్ప్రే చేసాము. ఇక్కడ గమనించుకోవచ్చు. స్ప్రే కూడా ఈ ఆకుల్లో ఉంది చూడండి. ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆకులు అయితే తనిగానే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. పైన అంతా ఇదంతా ఇగురుది ఆకులు కాబట్టి కొంచెం పచ్చగానే ఉంటాయి. లేత ఆకుపచ్చ రంగుల్లోనే. ఇది ఇప్పటికి ఈరోజు మనమైతే రేపటికైతే కాయలు పెరిగే ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ మనకు మొక్కజొన్న కూడా ఉంది చూసుకోవచ్చు. ఇదైతే మన ముందు టమాటాకి వేసినాం కదా 6,000 రూపాయలు పోయినప్పుడు. అప్పుడైతే అదైతే దీనికి సైడ్లో చిలకల వాలకనేది ఇట్లా అయితే కట్టుకోవచ్చు. క్రేట్ అయితే దింపాము. చూద్దాం ఇంకేం జరుగుతుంది. మన కాయలు ఎంత రేటు పోతాయి. ఈ పొద్దు అయితే 600 రూపాయల వరకు అయితే టీవీఎస్ మండీలు అయితే పోయాయి మదనపల్లి. ఇంకేముంది అంతే. ఇంకా ఈరోజు ఇటుకిదే. రేపు కాయలు పెరికేసి మన్నాడైతే మీకు రేపు కూడా కాయలు పెరిగి ఇంట్లో అప్డేట్ అయితే ఇస్తాను మీకు. ఇది ఇప్పటి వరకు. ఈ సమాచారం మీకు నచ్చితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. రేట్ అయితే పూర్తిగా అయితే డౌన్ అవ్వలేదు. కొంతమంది పూర్తిగా డౌన్ అయిపోయింది అనుకుంటున్నారు. డౌన్ అయిపోవడం అంటే 150 రూపాయలకి టాప్ 100, 150 రూపాయలు పోతే టాప్ అయితే డౌన్ అవ్వడం. ఇప్పుడు రైతులు ఎలా ఆలోచిస్తారంటే ఎవరైనా అంతే. 6,000 రూపాయలు బాక్స్ బింది, 6,000 రూపాయలు బాక్స్ బిన్ను 4,000 రూపాయలు అయినా కూడా డౌన్ అయిపోయింది అనుకుంటారు. యాక్చువల్గా 100 రూపాయలు ఉన్నప్పుడు 200 పోతే టమాటా రైజ్ అయిందంటారు. ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి మనం పోతుంది. టైం అండ్ డిమాండ్ అండ్ సప్లైని బట్టి రేట్ అయితే తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. మార్కెట్కి డిమాండ్ని బట్టి. ఇప్పటికైతే మనకు అయితే ఫస్ట్ కొత్త పెరుగుతున్నాం. పెట్టుబడి ఎంత అయిందో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఎన్ని డ్రిప్ మందులు వదిలాము, ఎంత స్ప్రేయింగ్ చేసాము ఆల్మోస్ట్గా. ఇవి కట్లకు వీటికి ఎంత. దానికైతే కట్లు అయితే మనకు ముందే ఉంటాయి. మనం ముందు నుంచి టమాటా సేద్యమే కాబట్టి వేరే సేద్యం మనకి ఏం లేదు కాబట్టి ఇలా అయితే ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎండాకాలం కూడా అయితే ప్లాన్ చేస్తాం. టమాటా తప్ప అయితే వేరే పంట పెట్టే ఛాన్సే లేదు మన జాగాలో. అప్పుడప్పుడు అయితే ఇలా మొక్కజొన్న అయితే నాటుతాం. ఇది కూడా టమాటా పెట్టిందే. పంట మార్పిడి కోసం అయితే అప్పుడప్పుడు టమాటానే చేసినాం కింద షీట్లు. ఆ టమాటా కోసం గడ్డ తోలినాం. దాంట్లోనే మొక్కజొన్న నాటాం. ఇవైతే మొక్కజొన్నలు దానిలో అయితే నాటాము. దానితో నాటాలి. ఎందుకంటే మనం టమాటా వదిలేని డ్రిప్ సతం అంతా అయితే దీనికోసం. ఇది ఇప్పుడు సమాచారం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.